హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. మరి అది ఈరోజు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకొని అవి మనం సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇది బాగా వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఈ ఆకు వేసుకోవాలి. తర్వాత హోల్ మసాలా మొత్తం అన్నీ కలిపి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇది మనం ఒక సపరేట్గా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో మనం చికెన్ అనేది వేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది బాగా సాల్ట్తో క్లీన్ చేసి ఇందులో వేసుకోవాలి. కడాయిలో మనం నూనె ఏమీ అవసరం లేదు. జస్ట్ వాటర్ మగ్గినంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇందులోని నేను ఒక 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని మనం వాటర్ అంతా మగ్గినంత వరకు మనం ఉంచుకోవాలి. దీన్ని ఒక 70% మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 30% మనకి దమ్ము పెడతాం కాబట్టి అందులో కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా వాటర్ దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచుకొని మనం తీసేయాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అనేది మనం ఉడికించుకోవాలి కాబట్టి సో ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, లెమన్, నెక్స్ట్ హోల్ గరం మసాలా అన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, షాజీరా అన్నీ యాడ్ చేసుకొని మనం కాస్త మరిగించుకోవాలండి. ఇవి వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మసాలా మనం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సింది మీడియం సైజ్ టమాటా ఒక 2, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే ఉడికించిన చికెన్ ఉందో అది మనం మ్యారినేట్ చేసుకోవాలండి. అది చేయడానికి దలసరిగా ఉన్న కడాయి తీసుకోవాలండి. అందులోనే మనం బాయిల్ చేసిన చికెన్ అందులో వేసుకుని అందులోనే కారం, ఉప్పు, నెక్స్ట్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 లెమన్ మనం ఇందులో వేసుకోవాలి పిండి. తర్వాత మసాలా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి మ్యారినేట్ చేసి. ఇప్పుడు వాటర్ మరిగిపోయాయి. సో ఇందులో మనం ఏదైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక 70% మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. మళ్ళీ హై ఫ్లేమ్ అయితే ముద్దగా ఇదిగా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని లేస్గా మనం ఉడికించిన రైస్ కూడా మనం వేసేసుకోవాలండి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలండి. ఇంకో లేయర్ అనేది రైస్ వేసుకోవాలండి దీనిపైన. ఇంకో లేయర్ వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం షాజీరా చల్లుకోవాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అనేది వేసుకొని మనం దమ్కి రెడీ పెట్టేసుకోవచ్చండి. ఇది మనం మీడియం ఫ్లేమ్ మీద మనం పెట్టుకోవాలి. మూత పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టేసి మనం ఉంచుకోవాలండి.
ఇందులో మనం ఆల్రెడీ ఉడికించిన ఏదైతే రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, అది నేను ఒక గ్లాసు వేసుకున్నానండి కొంచెం కుక్ అవ్వడానికి. ఇలా పెట్టుకొని మనం 15 మినిట్స్ మనం దమ్ చేయించాలి. 15 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. సో ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకొని పెడితే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. వన్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.